నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాసవి పెనుగొండలో అత్యంత భక్తి శ్రద్ధలతో రాష్ట్ర పండుగగా నిర్వహించిన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవం. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు దంపతులు, ఎమ్మెల్యే పీతానులు. ఇరగవరం మండలం కేతావారిపాలెం గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని పాల్గొని అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో వాసవిమాత ఆలయంలో ఘనంగా నిర్వహించిన పూజలు, హోమాలు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే. తణుకు ప్రభుత్వ కళాశాల వాకింగ్ ట్రాక్లో స్వచ్ఛంద సేవలందించి ఆదర్శంగా నిలిచిన వాకర్స్. పాల్గొన్న సీనియర్ సభ్యులు. మారంపల్లి గ్రామానికి మంజూరైన రైల్వే ఆర్ఓబి, ఆర్యూబీలు ఈ ప్రాంతాన్ని పరిశీలించి ప్రకటించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. గత అనుభవాలతో ప్రస్తుత పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలి. రాజమండ్రి సమీక్షా సభలో అధికారులకు బోధించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మేఘస్వరూప్. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. అమలాపురం కలెక్టరేట్లో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతూ అమలాపురం పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీ. ఆధ్వర్యం వహించిన జిల్లా పోలీసు అధికారులు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల కోసం పెంచనున్న సౌకర్యాలు వెల్లడించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ప్రణాళికాబద్ధంగా విద్యాభ్యాసం చేసి అభివృద్ధి చెందాలి. రావులపాలెం మండలం పొడగట్లపల్లి జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు హితవు పలికిన మానవత స్వచ్ఛంద సేవా సంస్థ కెరీర్ గైడెన్స్ నాయకులు డాక్టర్ రాధా పుష్పవతి, శారదాదేవిలు. ఏలూరు జాతర మహోత్సవాలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. ద్వారకా తిరుమల గ్రామంలో వైభవంగా నిర్వహించిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి. పోలవరం ప్రాజెక్టు పనులను రెండవ రోజు కూడా పరిశీలించిన విదేశీ నిపుణులు. జలవనరుల శాఖాధికారులతో చర్చించిన బృందం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన వాసవి పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత ఆలయ మర్యాదలతో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు దంపతులు, స్థానిక శాసనసభ్యులు పితాని సత్యనారాయణకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ రోజును రాష్ట్ర పండుగగా నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వం పెనుగొండను వాసవి పెనుగొండగా పేరు మార్పు చేసిందన్నారు. ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీక అని అన్నారు. మన పెనుగొండ పుణ్యక్షేత్రమున ధర్మం కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహోన్నత త్యాగమూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఈరోజు మేమందరం కూడా భాగం పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా ముందుగా మేము భావిస్తూ, సమాజం అన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి. అందుకే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పెనుగొండ పుణ్యక్షేత్రాన్ని, ఆ యొక్క వాసవి మాత ఆత్మార్పణ రోజు ఏదైతే ఉందో అటువంటి పెనుగొండకు
వాసవి పెనుగొండ అని పేరు మారుస్తూ మరి యొక్క ప్రభుత్వం జీవోను విడుదల చేయడం కానీ, అదేవిధంగా శ్రీ వాసవి మరి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ దినంను ప్రభుత్వ కార్యక్రమంగా ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తూ ఉందని అంటే మరి ఈరోజు ఆ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినంకు ఈ ప్రభుత్వం తీసుకుంటూ, అంటే అమ్మవారు అవతరించినటువంటి ఆ రోజుల్లో చూస్తే అధర్మం అంతా కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజులు. ఆ రోజు అహంకారంతో, అధికారంతో, అన్యాయాలన్నీ కూడా రాజ్యమేలుతున్నటువంటి రోజుల్లో మరి ఆ రోజు కన్యకా పరమేశ్వరి ఒక కన్యగా, ఒక స్త్రీగా, ఒక సాధారణ పౌరురాలిగా మనకి బయటికి కనిపించినా కూడా ఒక ధర్మానికి ప్రతీకగా ఆ కన్యకా పరమేశ్వరి మనందరికీ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వ్యక్తిగత జీవితం కంటే కూడా సమాజమే ముఖ్యం, సమాజ గౌరవమే ముఖ్యం, ఆత్మ గౌరవమే ముఖ్యం అనేటువంటి ఆమె జీవించిన విధానం ఈరోజు మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఆమె యొక్క ఆత్మార్పణ అంటే కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్పణ అనేది ఒక మరణం కాదు, అది జీవనోద్ధరణకి ఒక మనందరికి కూడా ఒక పరమ త్యాగం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వి త్రినాథరావు, డిప్యూటీ కమిషనర్ వై రమేష్ బాబు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఎస్ సూర్యప్రకాష్, రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పరేపల్లి రాకేష్, ఆలయ ప్రధాన అర్చకులు కోట్ల సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం కేతావారిపాలెం గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని ప్రజలిచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యను తామే పరిష్కరించి లో వోల్టేజ్ లేకుండా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈరోజు గ్రామంలో పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామానికి అనేక సంవత్సరాలుగా లో వోల్టేజ్ సమస్య, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ లేకపోవడం వలన, సింగిల్ ఫేజ్ వలన ఈ గ్రామానికి రోజు 24 గంటల కరెంటు, అలాగే 3 ఫేజ్ కరెంటుని కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి వేల్పూర్ ఫీడర్ నుంచి దీనికి గతంలో రైలింగ్ ఫీడర్లో ఉన్నటువంటి కేతావారిపాలెం గ్రామాన్ని వేల్పూర్ సబ్స్టేషన్ ఫీడర్కి అనుసంధానం చేసి ఈరోజు 11 kV లైన్ కూడా ఈరోజు 3 ఫేజ్ని 24 hours కరెంట్ని ఇవ్వడం కోసం కొత్తగా లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 93 లక్షల రూపాయలతో ఈరోజు 11 kV లైన్, అదేవిధంగా ఇక్కడ 3 ఫేజ్ 24 hours కరెంట్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి గ్రామంలో అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఈరోజు గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటే ఈరోజు 3 ట్రాన్స్ఫార్మర్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ గ్రామంలో సర్ప్లస్ సప్లై ఉండే విధంగా కూడా ఎక్కడా కూడా ఓవర్లోడ్ లేకుండా 24 గంటలు కరెంటు, రేపు వేసవికాలం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా భవిష్యత్తులో ఇక్కడ ఏదైతే వాటర్ పైప్ లైన్లకి అన్నిటికీ కూడా మరలా సోర్స్ని ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ని కూడా నిర్మించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఏ సుందరరామరాజు, మండల అభివృద్ధి అధికారి కె శ్రీనివాస్తో పాటు మాజీ జడ్పీటీసీ చొక్కా సాయిబాబా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాస్, కార్యదర్శి గూడూరి నాగరాజు, రేలంగి నీటి సంఘం అధ్యక్షుడు దోమేటి భాస్కర్రావు, నాయకులు కేతా శ్రీను, పాలభూషణం, పెచ్చేటి గంగా పరమేశ్వరరావులు పాల్గొన్నారు. కాగా తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవంలో కూడా ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన పూజలు చేశారు. అలాగే ఆలయంలో హోమాలను భక్తి శ్రద్ధలతో భక్తులు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గమిని రాంబాబు పర్యవేక్షణలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జై
తణుకు సొసైటీ రోడ్లో టీ కార్నర్లో మంగళవారం జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి ఆయన వారికి అందుతున్న వైద్య సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీ దుకాణాలతో పాటు రోడ్డు ప్రక్కనే చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వారంతా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా గ్యాస్ సిలిండర్లు వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామకుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు చిట్టూరు ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్మించిన వాకింగ్ ట్రాక్ రాళ్లు పడిపోవడంతో ప్రతిరోజు ఉదయం సాయంత్రం నడిచే వాకర్స్కు ఇబ్బంది ఏర్పడింది. దీనిని పురస్కరించుకుని ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా వాకర్సే మంగళవారం స్వచ్ఛంద సేవ చేసి సమస్యను పరిష్కరించుకునేందుకు నడుం బిగించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన వాకర్స్ క్లబ్ నాయకులు కోడూరి ఆంజనేయులు మాట్లాడుతూ తలెత్తిన సమస్యను వివరించారు. మీ గురించి ఏదో చూస్తారు మీరు పట్టాలా తణుకు ఇంద్రయ్య గారి కాలేజీ ప్రాంగణంలో ఉన్న వాకింగ్ ట్రాక్ మొదటి లేరు పూర్తయిన శుభ సందర్భంగా కానీ అక్కడక్కడ మధ్య మధ్య ఒక రాళ్ళు లేచినాయి. ఆ రాళ్ళు శ్రమదానంతో వాకర్స్ పక్కకు తీసి పక్కన పెడతాం జరిగిందండి. దీని గురించి కొంచెం వాకర్స్ చేయబలిసి వాకర్స్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు కొంచెం పక్క పెట్టి ఇంకో 2 లేయర్లు ఉన్నాయి. శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ గారు చింతటిక్ ట్రాక్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మొదటి లేయర్ పూర్తి అయిందండి. ఈ సందర్భంగా ఆరోగ్యం కోసం వాకింగ్తో పాటు ఈ ఏరైతే కొంచెం ఆరోగ్యంగా ఉంటారని ఆశపడతా ఇవన్నీ శ్రమదానం చేయడం జరిగింది. దీనికి వాకర్స్ గౌరవ సభ్యులు అందరూ సహకరించారు. దానికి అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో క్లబ్ నాయకులు చీకటి శ్రీనివాసరావు, మేడికొండ నాగయ్య, మనవర్తి వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి బాబురావు, సూరిశెట్టి నాగేశ్వరరావు, పేరిచర్ల కృష్ణరాజులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి రైల్వే గేటు స్థానంలో ఆర్ఓబి, ఆర్యూబీలు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ ఖానులు ఆ ప్రదేశాలను పరిశీలించారు. వీటి నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ కోసం చర్చించారు. అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కోరారు. ఈ బ్రిడ్జీల నిర్మాణంతో పాటు మారంపల్లి గ్రామానికి శాశ్వత రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. వారి వెంట తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, జిల్లా డిప్యూటీ సర్వేయర్ రౌత్ రామకృష్ణ, ఇంకా రెవెన్యూ, ఆర్అండ్బి, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జనసేన నాయకులు తోట సూర్యనారాయణ మోటార్ సైకిల్పై ఎమ్మెల్యే శ్రీనివాస్ దారి పొడవునా పర్యటించి పరిశీలన చేశారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ గ్రామానికి రోడ్డు లేదు. గతిశక్తి ప్రోగ్రాంలో ఇక్కడ 379, 380 ఒకటి ఆర్ఓబి, ఒకటి ఆర్యూబీని రెండింటి శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ శ్రీనివాస్ వర్మ గారు మీ అంత అభ్యర్థన మేరకు ఈ గ్రామానికి పర్మనెంట్ రోడ్డు వేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు రైల్వే అధికారులు రావడం, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఇక్కడ ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ, సెక్రటరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ, ఆర్అండ్బి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ పని ఏదో రకంగా పూర్తి చేయించి ఇక్కడ రైతులకు మంచి జరగాలి, గ్రామస్తులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న అభ్యంతరాలు ఉంటే లోకల్గా మీరు అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఒక గోడ పోవచ్చు, లేకపోతే ఒక గది పోవచ్చు. అంత మాత్రాన మన ఊరు అభివృద్ధి ఆకూడదనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కాబట్టి ఈ గ్రామస్తులు కూడా సహకరించండి.
తప్పకుండా ఊళ్ళోకి వచ్చి రోడ్డును కూడా దీంతో పాటుగా ఊళ్ళోకి వచ్చి రోడ్డు వేయవలసి ఉంటుంది. ఎందుకంటే రైల్వే వన్స్ గేట్ ఆర్ఓ బేస్ క్లోజ్ చేసిన తర్వాత సర్వీస్ రోడ్డు ఉంటుంది, ఇక్కడి నుంచి రోడ్డు ఇవ్వరు మళ్ళీ, అప్పుడు ఊళ్ళోకి రావడం ఆగిపోతుంది. కాబట్టి ఊళ్ళో పర్మనెంట్ రోడ్డు కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం మండలం రామన్నగూడెం శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయం 4వ వార్షికోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. శైవాగమ పండితులచే విశేష పూజలు, అర్చనలు, హోమాలు, శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. ఏకాదశ రుద్రాభిషేకం, 1,00,000 బిల్వార్చన, కుంకుమ పూజలు జరిగాయి. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ భక్తులు సహాయ సహకారాలతో అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పూజాధికాలు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పరమేశ్వరుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో తేనెటీగల పెంపకంపై శిక్షణా తరగతులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఆర్ గంగాధర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని వీటిని ప్రారంభించారు. సుమారు 2 నెలల పాటు 6 బ్యాచ్లుగా కొనసాగే ఈ ట్రైనింగ్లో తేనెటీగల పెంపకంపై యువత, మహిళా, ఔత్సాహిక రైతులకు శిక్షణ ఇస్తారు. తొలి రోజు యూనివర్సిటీకి చెందిన ఎంటమాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ఇమాన్యుయల్ తేనెటీగల పెంపకంపై పరిచయం, వ్యవసాయం, ఉద్యాన పంటల్లో వాటి ప్రాముఖ్యత, మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన కల్పించారు. And that is not permittable for exports. సో ఎక్స్పోర్ట్ చూసుకోవాలి, దాన్ని బతికించుకోవాలి, లోకల్ డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకోవాలి. దీనికి షుగర్గా ఆల్టర్నేటివ్ అంటున్నాం, దీనిలోనే షుగర్ ఉంటే మనిషి ఇంకా వేగపోతుంది కదా. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో చాలా కష్టమైంది కానీ నాట్ ఇంపాసిబుల్, అసంభవం అయితే కాదు. ఇక్కడ కూడా మనకి మంచి విజయరాయ్ ఏరియాలో కొన్ని మంచి మంచి ఏరియాలో చక్కగా రైతులు 100 బాక్సులు 500 బాక్సులు పెట్టుకుని చక్కగా దీని ఇండస్ట్రీగా తీసుకొచ్చే రైతులు కూడా ఉన్నారు. మీరు కూడా చేయండి, మేడం ఉంటారు, ఎప్పుడు మీతోని కాంటాక్ట్లు ఉంటారు, అప్పుడప్పుడు మాతో కూడా మీకు కాంటాక్ట్ ఉండొచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి సో ఇన్ని విషయాలు జాగ్రత్తగా మీరు ఉన్నారు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే 24th రాసుకోండి బుక్లో. సో విల్ అగైన్ మీట్ అండ్ టాక్ ఆన్ 24th. ఏం మేడం? కేవీకే హెడ్ డాక్టర్ పి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు దేవి వరప్రసాద్ రెడ్డి, రేఖ, అర్చన సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.